విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం క్రమశిక్షణ పేరుతో కార్మికులను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు తక్షణం ఎత్తివేయాలని స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన బాటపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. క్రమశిక్షణ పేరుతో నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ యాజమాన్యం కార్మిక వర్గాన్ని భయపెడుతోందన్నారు. యాజమాన్యం పునరాలోచించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అర్థం చేసుకోవాలి. నాయకత్వం నిన్ను తిట్టారు, నువ్వు పట్టించుకోలేదు. నీ ఇంటి ముందుకు వచ్చి తిట్టారు, నువ్వు పట్టించుకోలేదు. నీ ఇంట్లోకి వచ్చి కొడతారు. చూద్దామా, తిరగబడదామా? ఎన్నాళ్ళు ఇది ఆశ్చర్యం. కాబట్టి బతికేది ఎంతకాలం ఎవరికి తెలియదు. బతికిన 4 రోజులు రాజ్యాల బతకాల పుల్లా ఉండాలా. కాబట్టి చూద్దాం, ఇవాళ కూర్చొని మాట్లాడదాం. రేపు యాజమాన్యం మనం తెలుసుకుందాం. వాళ్ళ వీళ్ళకి తేలాలి. దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి, కుట్రలు చేసి మీరు ఒక పక్క కంపెనీ కోసం కాయ కష్టం చేసి కంపెనీ ఉన్నతి కోసం పనిచేస్తూ 1600 రోజులు రాత్రనక పగలనక కొట్లాడితే వచ్చింది ఈ 11,430 కోట్ల ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో కూడా తినడం కోసమే ప్రయత్నం చేస్తున్న రాజాలతో సహా మా దగ్గర ఉన్నాయి అని చూపిస్తాం. కాబట్టి మిత్రులారా, ఒక పక్క కాంట్రాక్ట్ మీకు ఉద్యోగాలు తీసేస్తూ, రెండో పక్క పర్మనెంట్ ఉద్యోగాల జీతాలు కూడా 8 మాసాలు ఇవ్వకుండా మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారే. మీరు జీతాలు తీసుకోవడం లేదా? 6,000 మంది ఉద్యోగులకి 5,500 కోట్ల రూపాయలు హెచ్ఆర్ ఎక్విటీ ఎన్ని నెలలైంది? అది ఏ విధంగా కట్టాలి? నీకు బాధ్యత లేదా? అంటే నాయకులు నోరు ముయించేస్తే ఇంకెవడో మాట్లాడని చెప్పి అనుకుంటా ఉన్నావా? కాబట్టి తెగిస్తే బిల్లు అయినా సరే 4 కోట్ల మధ్య కళ్ళు పీకేంత సామెత గుర్తు తెచ్చుకోండి. కాబట్టి మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము తెలుసుకుందామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ భవిష్యత్తు ఆందోళనకి కార్మిక వర్గం ప్రజలను కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కులోని కూడా మరొక పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. చట్ట ప్రకారం చేసేటువంటి భారతదేశంలోనే రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కుల్ని కూడా ప్రజాస్వామ్యంగా మా సమస్యను మా ఇచ్చారే పరిష్కారం చేయండి. ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ని వర్కర్స్ తొలగించడానికి వీలు లేదు. నిర్వాసులకు ఉపాధి ఇవ్వాలి. దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలని చెప్పేసి మనకు ఉన్నటువంటి అలవన్స్లన్నింటినీ కూడా రద్దు చేసిన తిరిగి చెల్లించాలని చెప్పేసి సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికే 4 రోజులు అయిందనమాట. ఆ సమ్మె నోటీసులో సమస్యలు తెలుసు కదా. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయమని చెప్పి కదా మేము అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా మేము చెప్పే ప్రజాస్వామ్య పార్లమెంటరీ బంధం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ఈ దేశంలో ఏ సమస్యను సరే ఎక్కడైనా చెప్పుకునేటువంటి హక్కు ఉందనమాట. అటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా నువ్వు రద్దు చేయాలనుకుంటే ఇవాళ 4 బిఎఫ్ నడుపుతా అని చెప్తున్నావు అన్నమాట. ఇవాళ నువ్వు నిజంగా బిఎఫ్ని నడపగలవా? 3వ బిఎఫ్ ప్రారంభించాలి, దాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి పోట్లాడుతుంటే ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదన్నమాట. ఇదే బ్లాస్ట్ ఫర్నిచర్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బిఎఫ్ కార్మిక వర్గం మీదేమో అక్కడ ఉన్నటువంటి మన ఆఫీస్ వేర్లో యాక్టివ్ వర్కర్స్ మీదేమో ప్లాంట్ని బాగు చేసి బిఎఫ్ని బాగు చేసేటువంటి వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకుంటావు, యాక్షన్ తీసుకుంటావు అని చెప్తే మేము సహించేది లేదు. తప్పకుండా రేపు 15వ తారీఖు ఢిల్లీలో ఏదైతే సమ్మెకి నోటీస్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కూడా ప్రత్యక్షంగానే మరొక పోరాటానికి ఈ సస్పెన్షన్ కానీ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యామ్నాయ పోరాటాలు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళ యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం.